నమస్తే. శ్రీ గురుభ్యో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. వాగార్థవేవ సంపృక్తో వాగార్థ ప్రతిపత్తే జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మన రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, మాస ఫలితాలు ఎలా ఉన్నాయి అన్నది తెలుసుకోవాలి. రాశి ఫలితాలు, మాస ఫలితాలు మాసం చెప్పుకున్నప్పటికీ, పక్షం చెప్పుకున్నప్పటికీ మారేటువంటి గ్రహాల గమనాన్ని బట్టి కొంత తేడా అయితే ఉంటుంది. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ఉన్నటువంటి వక్రగతిలో ఉన్నటువంటి గ్రహాలు వక్రాన్ని వదలొచ్చు, కొత్త గ్రహాలు వక్రంలోకి వెళ్ళొచ్చు. ఇలా రకరకాలైనటువంటి మార్పులు గ్రహ గమనంలో ఉంటాయి. మరి ఇలా గ్రహ గమనంలో వచ్చేటువంటి మార్పుల్ని, అలాగే మరి గ్రహాల యొక్క దృష్టి కానీ, గ్రహాల యొక్క యుతి కానీ, ఇవన్నింటి యొక్క ఎఫెక్ట్ అనేది మనకు మారుతున్నటువంటి, అంటే ఆ గ్రహాల ప్రభావం మానవ జీవనాల మీద పడ్డం. రాశి ఫలితాలు, ఎవరు ఏ రాశిలో పుడితే లేకపోతే ఆ రాశి ఫలితాలు, లేదు అంటే లగ్న ఫలితాలు, మొత్తంగా మాత్రం ఆ లగ్నంలో పుట్టారా, ఆ రాశిలో పుట్టారా అన్నదాన్ని బట్టి మనకి ఆ ఫలితాలు తప్పకుండా గ్రహాల యొక్క ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. మరి ఇలా గ్రహాల యొక్క ప్రభావం కనిపిస్తున్నప్పుడు ఎలాగూ ఉంటుంది కదా, ఎందుకు చెప్పుకోవడము అంటే తప్పనిసరిగా చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఎందుకు అంటే ఏదైనా దాని నుండి ముందు జాగ్రత్తగా మనం చేసుకోగలిగింది చేసుకోవడం కోసం, ఏదైనా గ్రహాల యొక్క అనుగ్రహం కోసం చేసుకోవాల్సినటువంటి పరిహారం, దేవతల యొక్క అనుగ్రహం కోసం చేసుకునేటువంటి పూజా విధానం, వీటి వల్ల ఏదైనా నష్టం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఇలాంటి వాటి నుండి కొంతగా మనం ఈ నెలలో కూడా ముందున్నట్టుగానే ఆనందంగా ఉండాలని కోరుకుంటాం. కాబట్టి అలాంటివి మనం చేసుకుంటూ ఉంటాం. మరి దానికి గాను 2024 డిసెంబర్లో ఈ గ్రహస్థితి ఎలా ఉంది అంటే మొదటి పక్షానికి గ్రహస్థితి ఎలా ఉంది. మొదటి పక్షం గ్రహస్థితి కనుక చూసినట్టయితే వృషభ రాశిలో గురువు ఉన్నాడు, అలాగే కర్కాటకంలో కుజుడున్నాడు, కేతువు కన్యలో, అలాగే రవి బుధులు ఇద్దరూ కూడా వృశ్చిక రాశిలో ఉన్నారు మొదటి పక్షంలో. తర్వాత శుక్రుడు మకరంలో ఉన్నాడు, శని కుంభంలో ఉన్నాడు, రాహు మేషంలో మీనరాశిలో ఉన్నాడు, రాహు మీనరాశిలో ఉన్నాడు. ఇది గ్రహాల యొక్క స్థితి. ఈ గ్రహాల స్థితిని బట్టి ఈ 15 రోజులకు మరి ద్వాదశ రాశులకు ఎలా ఉందో చూద్దాం. ఈ స్థితిలో అంటే ఈ రకంగా గ్రహాలు ఉన్నప్పుడు మరి ఒక్కొక్క రాశి మీద ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అంటే ద్వాదశ రాశులు ఒక్కొక్కటి కనుక చూసుకున్నట్టయితే ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అన్న విషయాన్ని చూద్దాం. మొదటి పక్షంలో కనుక మనం చూసినట్టయితే రవి బుధులు ఇద్దరు కూడా ఉన్నారు. ఇక్కడ ఇద్దరు ఉన్నప్పుడు కొంచెం ఆలోచన విధానం సరిగ్గానే ఉంటుంది. కానీ ఒక్క విషయం ఏంటంటే ఏదైనా మీరు ఎక్కడికైనా ప్రయాణాలు అవి చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి కుజుడు కానీ ఏ ఇబ్బందులు జరుగుతాయంటే ఏదైనా నీటి ప్రవాహము, నీటి దగ్గరికి వెళ్ళడం, ఇలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాలి. తర్వాత రవి పంచమం నుండి షష్టమంలోకి వెళుతున్నాడు, 6వ స్థానంలోకి. కాబట్టి ఆ విషయంలో ఉంటుంది. కాబట్టి ఈ ఒక్క విషయంలో కనుక గుర్తుపెట్టుకున్నట్టయితే ఓవరాల్గా చూస్తే కొద్దిగా ప్రయాణాలు అవి అనేటువంటివి కూడా కొంచెం లాంగ్ జర్నీస్ అనేది రెగ్యులర్గా చేస్తూ ఉంటారు, ఆ విషయం. తర్వాత ఎవరైతే కర్కాటక రాశి వారికి ఎట్లా ఉంటుంది ఈ 2024 డిసెంబర్ కనుక ఆలోచించినట్టయితే రాశిలోనే కుజుడు నీచ పొంది ఉన్నాడు. కుజుడు రాశిలో నీచ పొంది ఉన్నాడు కాబట్టి ఆలోచన తిక్కగా ఉంటుంది ఏ రకంగా కూడా. ఎందుకంటే తను స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆలోచన విధానం సరిగ్గా ఉండదు. ఇక 3లో కేతువు ఉన్నాడు కాబట్టి ఇక్కడ కూడా సోదరులు వీళ్ళందరితో కూడా ఏదో భక్తి భావంలో ఉన్నారు అని అనుకుంటాం, కానీ కమ్యూనికేషన్లో కొద్దిగా దెబ్బ కొట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. 7లో శుక్రుడు ఉన్నాడు. ఇక్కడ ప్లస్ ఏంటంటే 7లో శుక్రుడు ఉన్నప్పుడు చక్కగా శుభకార్యాలు చేయడానికి వీలుగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య పెళ్లి కాని వాళ్ళు అయితే చక్కగా సంబంధాలు కుదిరేటువంటి అవకాశం, పెళ్ళిళ్ళు అయ్యే అవకాశం, చక్కగా ప్రేమికులు ఎవరైనా ఉన్నా కూడా చక్కగా వారి ప్రేమ వృద్ధి చెందేటువంటి అవకాశం, ఇలాంటివన్నీ కూడా సప్తమంలో ఉన్నటువంటి శుక్రుడు మూలంగా జరుగుతాయి. కానీ అష్టమంలో శని ఉన్నాడు. అష్టమంలో శని ఉంటే ఏంటంటే కొన్ని జబ్బులు అలాగా సతాయిస్తూ ఉంటాయి. అలాంటివి రాకుండా ఉండడానికి మాత్రం ప్రయత్నం చేయాలి. అంటే అవి వచ్చిన వాటిని వెంటనే ఆరోగ్య రీత్యా మనము డాక్టర్లను సంప్రదించడం అనేటువంటిది చేయాలి. ఇక
కొంచెం 9లో రాహు ఉన్నప్పుడు మనం పుణ్యకార్యాలు చేసే కంటే పాపకార్యాలు చేయాలి అనేటువంటి ఆలోచన వస్తుంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలా ఉన్నట్టయితే బాగుంటుంది. ఇక పంచమంలో రవి బుధులు ఇద్దరూ ఉన్నారు కాబట్టి బాగుంటుంది అని చెప్పొచ్చు. మరి రాశి ఫలితాలను అయితే మనము ఇలా తప్పనిసరిగా చూసుకుంటే దానివల్ల ఉపయోగాలు అన్నాం. లేదు అంటే మనం పరిహారాలు ఎలా తెలుసుకోవాలి, ఏం చేయాలి అని అన్నాం. ఏది ఏమైనా సరే మొత్తంగా ఏమిటి అంటే గ్రహాల యొక్క గమనం అనేటువంటిది మన పూర్వజన్మలో ఉన్నటువంటి ఫలితాల మూలంగానే మనకు జన్మజాతకంలో అయితే గ్రహాలు పడతాయి. కానీ మారుతున్నటువంటి ఈ గోచార రీత్యా మారుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అంటే జన్మజాతకంలో ఉన్నటువంటి వాటికి అందులో అవి ఏవి యోగిస్తున్నాయి, ఏవి యోగించట్లేదు, ఏ దశ నడుస్తుంది, ఏ దశ అనుకూలత ఉంది, ఏ దశ అననుకూలంగా ఉంది అన్న విషయాలు మనకు తెలియదు. కాబట్టి వీటి గురించి కొంతైనా అవగాహన ఉండాలి. అంటే మీరు ఆస్ట్రాలజీ చేసిన వాళ్ళు కాకపోయినా మన జన్మచక్రాన్ని అయితే చూసుకోగలుగుతారు చాలామంది. జన్మచక్రం చూసుకున్నప్పుడు ఏ రాశి వాళ్ళకి ఏ రాశి మనది, ఏ రాశి వాళ్ళకి సరిగ్గా ఉంది లేదు, అలాగే మనకు యోగించే గ్రహాలేంటి, యోగించని గ్రహాలేంటి అన్నది మనకు తెలుస్తుంది. అలా తెలియని వారు ఎవరైనా ఉంటే మీకు నచ్చినటువంటి, మీకు తెలిసినటువంటి జ్యోతిష్యులు ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళితే మీ గ్రహరీత్యా మొత్తంగా జీవితం యొక్క పూర్తి పరిస్థితిని మనకు ఈ కుండల్లో చూపెడతారు. అదే కాకుండా మనకు ప్రత్యేకించినటువంటి ఏవైనా ఉన్నా మనం తీర్చుకోవడానికి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి స్థితిలో అంటే డిసెంబర్ మాసంలో 2024లో ఉన్నటువంటి గ్రహ గమనాన్ని బట్టి ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క విధంగా ఉన్నాయి. ఏది ఏమైనా ఇక్కడ ఏంటి మనం చూస్తున్నామంటే 3 గ్రహాల యొక్క వక్రస్థితిని చూస్తున్నాం. 3 గ్రహాలు వక్రజయించి ఉండడం అనేటువంటిది ఉంటే ఏదో ఒక గ్రహం ఏదో ఒక రాశి నుండి మన రాశికి 4వ స్థానం అవ్వచ్చు, 5వ స్థానం అవ్వచ్చు, 1వ స్థానం అవ్వచ్చు వక్రించి ఉన్నప్పుడు ఫలితాలు వేరుగా ఉంటాయి. సరే 15వ తారీఖులో బుధుడు మారినప్పటికి కూడా అలాగే మరి కుజుడి దగ్గరికి వచ్చేసరికి కేవలం వక్రగతి కాదు, ఇక్కడ ఏంటంటే నీచ పొందినటువంటి కుజుడు అంటే దానివల్ల కూడా ఫలితాలు వేరుగా ఉంటాయి. ఇలా అన్నీ ఉన్నప్పుడు తప్పనిసరిగా అన్నింటికీ ఒక ఉపచారంగా తీసుకుంటే కనుక తప్పనిసరిగా మనం చేయాల్సింది ఏంటంటే నవగ్రహ మండపానికి వెళ్ళడం. ఎందుకంటే ఒక కుజుడు అవ్వచ్చు, ఎవరైనా ఉండవచ్చు, మనకి ఏ రాశి ఏంటో మనకు తెలియకపోవచ్చు. అందువల్ల వీలు చూసుకొని వారానికి ఒక్కసారైనా నవగ్రహ మండపానికి వెళ్ళడం, నవగ్రహ ఆరాధన అంటే మనకు తెలిసినటువంటి ఆ 9 గ్రహాలకి వాటికి ఉన్నటువంటి స్తోత్రాన్ని ఒకసారి చదువుకోవడం. ఇంతకు మించి మనం పెద్దగా చేయక్కర్లేదు. నవగ్రహ ప్రదక్షిణ, నవగ్రహ స్తోత్రాల్ని చదువుకోవడం వీలైతే. ఎందుకంటే ఏ పరిస్థితి అయినా మనకి ఎట్లా అంటే మనకు ముందున్నటువంటి దానం, ధర్మం వీటి మీదనే మన ఆధారపడి ఉంటుంది. అంతేకాదు మనం ఏ విషయం చేసినా ధర్మార్థ కామ మోక్షాలు అంటూ ఉంటారు భారతీయతలో. ఈ ధర్మము, అర్థము అనేటువంటిది అర్థాన్ని ధర్మబద్ధంగా కనుక మనము సంపాదించినా, ఖర్చు పెట్టినా చేసినట్టయితే ఈ మిగతా దోషాలన్నీ కూడా పోతాయి. కాబట్టి ధర్మబద్ధమైనటువంటి కార్యక్రమాలు చేయడం, అలాగే సర్వదేవతారూపమైనటువంటి ఆ గోమాతని దర్శించడం, గోమాతకి దర్శించడం కంటే కూడా గ్రాసం పెట్టడం అనేటువంటిది మరీ ముఖ్యమైనటువంటిది. అందువల్ల గోమాత గ్రాసం పెడతారా, మనకు సర్వ అలంకారభూతుడైనటువంటి ఎప్పుడు కూడా ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నాను అంటూ చెప్పేటువంటి బోలాశంకరుడు. అందుకని ఈశ్వర అభిషేకం అని కూడా అంటారు. వీటిలలో ఏది మీకు నచ్చితే అది చేయండి. ఈశ్వరుడు యొక్క అభిషేకం చేస్తారా, నవగ్రహ మండపానికి వెళ్తారా, ఆ గోశాలకు వెళ్ళి గోగ్రాసం మనం ఇస్తామా, ఇలా ఏది చేసినా లేదు ఇవన్నీ నా వల్ల కాదు అంటే చిట్ట చివరికి ఇష్టదేవత ప్రార్థన, ఇంట్లో ఉన్నటువంటి ఇష్టదేవత లేదా కులదేవత వీళ్ళెవ్వరిని ఆరాధించినా మనకున్న ఏ కష్టం కూడా, ఎంత పెద్ద కష్టమైనా కూడా ఆ కష్టాన్ని చాలా వరకు తగ్గించేటువంటి స్థితి మనకు ఆ దేవతలు కల్పిస్తారు. కాబట్టి అందరం సుఖంగా ఉండాలి అని మనం కోరుకుంటాం. సర్వే జనా సుఖినో భవంతు అని మనము ఒక మంగళాశాసనం అలాంటి దాంట్లో అందరూ సుఖంగా ఉండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ నమస్తే.